పేరులో వోవెల్సా? టోటల్ పేరులో నంబరా? లేదా కాన్సోనెంట్స్ ఎన్నున్నాయి అనేది కాదండి లెక్క. లెక్కేంటంటే కొన్ని నెగెటివ్ నంబర్స్ అని ఉంటాయి. మనం పరిగెత్తకపోయినా బాలే గానీ జ్వరం ఉండకూడదు. లేదా కాలు నొప్పి ఉండకూడదు. చెయ్యి నొప్పి ఉండకూడదు. ఏ నొప్పున్నా ఇబ్బందే. అలానే వోవెల్స్‌లో అయినా, టోటల్ నంబర్‌లో అయినా లేదా కాన్సోనెంట్స్‌లో అయినా నెగెటివ్ నంబర్స్ అంటే 12, 13, 16, 18, 28, 29, 31, 36 ఇలా నెగెటివ్ నంబర్స్ ఉండకూడదు. అలా నెగెటివ్ నంబర్స్ ఉంటే వాళ్ళ జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటది. పర్టిక్యులర్‌గా 18థ్ నంబరు, 13వ నంబర్. ఈ 2 ఉన్నాయంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు మనిషి. కాబట్టి ఫస్ట్ నేను చెప్పేదేందంటే, అస్సల మీ పేరులో పాజిటివ్ నంబర్స్ ఉన్నాయా? నెగెటివ్ నంబర్స్ ఉన్నాయా? ముందు తెలుసుకోండి. మనకు గూడా మెడికల్ గూడా ఏం చెప్తుంది? ఒక ఏజ్ దాటినాక మాస్టర్ చెకప్ చేయించుకొని అసలు ఏం ప్రాబ్లమ్ ఉందో చెక్ చేయించుకోండి. ఏం ప్రాబ్లమ్ లేతే సంతోషం. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దానికి మందులు వాడుకోండి సరిపోతుందంటుంది. అలానే న్యూమరాలజీ గూడా మీ పేరులో పాజిటివ్ నంబర్ ఉందా? నెగెటివ్ నంబర్ ఉందా? తెలుసుకొని దానికి తగ్గట్టుగా చేసుకుంటే లైఫ్ బావుంటుంది. నమస్కారం.